లోకాశ నేత్రాశ జీవడంబాలు ఉంటే అలాంటిది నా కొరకు వదిలేసేయాలి. నాలో మీరు పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి జీవించాలి. నా కొరకు మీరు లేమైన కార్యాలు వదిలేసేయాలి అని చెప్పి తండ్రి సెలవిస్తున్నాడు. గనుక నా ప్రియ సహోదరుడా దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, నీవు నీ తలంపులకి పాపమని సెద పట్టనివద్దు. నీ తలంపులకి ఆ పాపమని సెద రానివద్దు. నీ హృదయానికి పాపమని సెద రానివద్దు. నీవు నా యందు భయభక్తులు కలిగి నడుచుకునేలా నీ పచ్చంగా నేనుండి అద్భుతమైన కార్యం చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. పౌలు, శీల, తిమోతి ఎంతో భారం కలిగి బాధ్యత కలిగి ఎంతో పరిశుద్ధత కలిగి యథార్థత కలిగి నీతి కలిగి దేవుణ్ణి వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుణ్ణి ఆ భక్తిలో ముందు కొనసాగినట్లు మనం చూస్తున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు మనం చూస్తున్నాం. గనక ఆ యొక్క పరిశుద్ధ పౌలు, శీల, ఆ తిమోతి ఎంతగానో దేవుణ్ణి గణపరిచారు, దేవుణ్ణి మహిమపరిచారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుణ్ణి వెంబడించారు, దేవుని సువార్త ప్రకటించారు, దేవుని కొరకు ఒక సేవం చేశారు. దేవుని కొరకు ఆ ప్రాణ శరీరాన్ని కూడా ఆ ప్రాణ శరీరాన్ని దేవునికి సమర్పించి దేవుళ్ళో ముందు కొనసాగినట్లు మనం చూస్తున్నాం. నా ప్రియ సహోదరుడా, దేవుడు మనల్ని నువ్వు నా కొరకు ఏమి చేస్తున్నావు అని చెప్పి దేవుడు మనల్ని అడిగినప్పుడు మనము, ప్రభువా నా ఆత్మ ప్రాణ శరీరాన్ని నీకు సమర్పించి నా హృదయాన్ని నీ చేతిలో పెట్టి పరిశుద్ధంగా జీవిస్తాను, నీ కొరకు ఒక సమర్పణ కలిగి జీవిస్తాను, నా పేరు జీవగ్రంథంలో రాయము, నాకు పరలోక రాజ్యం కావాలి, నీవు కావాలి అని ఒక మాట ఇచ్చేవారిగా తండ్రికి మనం జీవించాలని తండ్రి కోరుకుంటున్నాడు. కనుక పౌలు గారైతే నేను పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తాను, నా ఎదుట జీవకిర ఉంచబడింది అని పరిశుద్ధ పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారు. ఎంత గొప్ప సాక్ష్యము! వివాహం కూడా లేకుండా నడుము కట్టుకొని ఎంతో రోషం కలిగి ఎంతో భక్తి చేసినట్టు పరిశుద్ధ పౌలు గారు ఎంతో దేవుని కొరకు వాడబడ్డారు, దేవుని కొరకు రోషంగా దేవుని సువార్త ప్రకటించారు, దేవుని సేవ చేశారు, దేవునికి ఇష్టడైన బిడ్డగా జీవించారు, దేవుణ్ణి గాయాలు రేపకుండా దేవుని సంతోషపరిచారు, దేవుణ్ణి మాత్రమే గణపరిచి మహిమపరిచి దేవునికి ఇష్టానుసారమైన కుమారులుగా జీవించినట్లు మనం చూస్తున్నాం. గనుక ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు, నా ప్రియ సహోదరుడా, నేను నీలో ఉండాలంటే చాలా పరిశుద్ధత కలిగి జీవించాలి, చాలా నా యందు భయభక్తులు కలిగి జీవించాలి, నా నీతి మార్గంలో నీవు మాత్రము కొనసాగాలి అని ఆ దేవుడు సెలవిస్తున్నాడు. గనక దేవుడు మాటలు పక్కన పెట్టేసి మన సొంత ఆలోచనతో, సొంత జ్ఞానంతో, సొంత వివేకంతో నడుచుకుంటే అది కరెక్ట్ కాదని దేవుడు తెలియపరుస్తున్నాడు. గనుక నేను ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక తల్లి చెబుతుంది, అమ్మా నా కుమారుడు చెలివిడిగా లోకంలోనే పడిపోయాడు, జగట్టుగా ఊబి నాశనపడిన గుంట యవనస్తుడమ్మా నన్ను చాలా బాధ పెట్టేస్తున్నాడు, నేను చెప్పిన మాట వినట్లేదు, నేను ఒక మాట చెప్తే ఆ మాటకు లోబడకుండా తను ఆ లోకము వైపే చూస్తున్నాడు, లోకం అనే మార్గంలో నడుచుకుంటున్నాడు, గనక పూర్తిగా నా కుమారుడు చెడిపోయాడమ్మా అని చెప్పి ఆ తల్లి చెప్పి చాలా బాధపడుతుంది. నా కుమారుడికి బాధ్యత లేదమ్మా, ఒక భారం లేదమ్మా, తల్లిగా నేను ఇంత కష్టపడుతున్నా కూడా నా కొరకు నా కుమారుడు కాస్తైనా నా కష్టంలో పాల్గొంపులు పంచుకోకుండా, మారుమనసు రక్షణ పొందకుండా, మందిరానికి రాకుండా, లోకాశ నేత్రాశ జీవడంలో ఆనందిస్తున్నాడమ్మా. నా కుమారుడు కొడుకు ప్రార్థన చేయమ్మా నా తల్లి ఎంతగానో అంగలార్చి కన్నీరు కడిచి ఏడుస్తుంది. గనుక ఈ యొక్క లోకాశ నేత్రాశ జీవడంబాల నుంచి మనం వేరై దేవుని సమీపంగా ఉండాలని, దేవుని స్తుతించాలని పరిశుద్ధ పౌలు, శీలైతే తిమోతి అయితే ఎంతో భారం కలిగి యవనస్తులుగా ఉన్నప్పుడు తండ్రిని స్తుతించి ఆరాధించి రాజాతి రాజుని ఎంతగానో మహిమపరిచి గణపరిచి ఆ తండ్రి ఆత్మను పొందుకొని ఆత్మలో ప్రవేశించి ఆత్మలో ఆనందించి ఆత్మ అభిషేకాన్ని పొందుకొని అగ్ని అభిషేకాన్ని పొందుకొని దేవుని సువార్తలో బొగ్గుగా కొనసాగినట్లు మనం చూస్తున్నాం. గనుక సంసోను అయితే ఢిల్లీలోనే ఆ యొక్క స్త్రీ అమోకంలో పడిపోయి ఆ స్త్రీ చెప్పినట్లే నడుచుకున్నాడు. కనుక దేవుని పక్కన పెట్టేశాడు. కనుక ఆ
దేవత దేవుని గాయాలు రేపి ఆ దేవునికి వ్యతిరేకంగా జీవించాడు కనుక అది కరెక్ట్ కాదని ఆ దేవత దేవుడు సెలవిస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నన్ను నీవు సేవించినప్పుడు నువ్వు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి, నా యందు యథార్థత కలిగి ఉండాలి అని చెప్పేసి తండ్రి కోరుకుంటున్నాడు. గనుక మనం ఈ లోకంలో జీవిస్తున్నాం గనుక ఈ లోకం వైపు చూడకుండా, లోకాశ వైపు చూడకుండా, దేవుడి అమ్మల వైపు చూడకుండా ఆ పరిశుద్ధుడైన దేవుడి వైపు చూసి ఆ దేవుని కొరకు మన ప్రాణ ఆత్మని సమర్పించుకొని ఆ దేవుని కొరకు ఒక మనం రోషం కలిగి ఆ దేవుని భక్తి చేసేలాగా, దేవుని సువార్తను ప్రకటించేలాగా, దేవుని సేవ చేసేలాగా, అనేకమైన ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థన చేసేవారిగా, ఆ తండ్రి సువార్తను ప్రకటించేవారిగా, ఒక తీర్మానం కలిగి, ఒక బాధ్యత కలిగి, ఒక పట్టుదల కలిగి ఆ తండ్రిలో మనం ముందు కొనసాగాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. గనక ఆ స్త్రీ మాటికి ఇసుకిచ్చినప్పుడు ఆ దేవుడు అనుగ్రహించిన సంసోనికి అనుగ్రహించిన ఆ బలం గురించి చెప్పినప్పుడు ఆ బలాన్ని అంతా దోచేసుకుంది. గనక మనం ఈ లోకంలో ఉంటే, ఈ లోకస్తుల మధ్య నడుచుకుంటుంటే మన బలం అంతా ఆ దుష్టుడు దోచేసుకుంటాడు. కనుక మనకున్న ఆ భక్తిలో దేవుడు మనకిచ్చినట్టు కృపావరాలు, ఆ భక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని అంతా దుష్టుడు దోచేసుకుంటాడు. కనుక ఆ దుష్టునికి మనము ఏరై తండ్రికి సమీపించి తండ్రి మార్గంలో నడుచుకునే వారిగా ఉండాలని తండ్రి సెలవిస్తున్నాడు. గనుక నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు నడుచుకునేది, నీ ప్రవర్తన, నీ యొక్క ఆలోచనలు, నీ హృదయము నాకు అంగీకారంగా ఉండాలి, నీ హృదయ ధ్యానం నాకు అంగీకారంగా ఉండాలి. నువ్వు లోకంలో జీవించినప్పుడు కూడా లోకానికి ఏ రై ఉండాలి, ఆ పాపానికి ఏ రై ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి, మీరు కూడా ఎంతో భయభక్తులు కలిగి ఉండాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకాశల్లో జీవడంబాల్లో ఆ యొక్క లోకంలో ఉన్న ఆ యొక్క అపవిత్రత నుంచి, జాగ్రత్త నుంచి, దొంగతనం నుంచి, ఆ యొక్క ఆ అబద్ధాల నుంచి, ఆ మోసం నుంచి, ఆ యొక్క పాపం నుంచి మనం బయటకు వచ్చి మన హృదయాన్ని తండ్రి చేతిలో పెట్టి, ప్రభువా నా హృదయాన్ని పరిశుద్ధపరచు, నా హృదయాన్ని పవిత్రపరచు, నీలో నేను యథార్థంగా జీవిస్తాను, నీ యందు నేను భయభక్తులు కలిగి ఉంటాను, నీ మార్గాన్ని నడుచుకుంటాను, నీ అందే నేను ఎంతో భక్తిపరుడై ఉంటాను అని ఒక సమర్పణ కలిగి ఆ తండ్రిని ఏరుకుండేవారుగా, ఆ తండ్రి ఎలాగుండాడో ఆ తండ్రిలాగే మనం ఉండేలాగా ఆ రీతికి ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. ఆ జీవగల దేవుడు, శక్తిగల దేవుడు, మహిమగల దేవుడు, రాజాతి రాజు ఆ మన కొరకు ప్రాణం పెట్టాడు కనుక, రక్తం కాచాడు కనుక మనం ఎంతో ఆ భక్తి పరులై ఎంతో సేవం చేసేవారుగా, మంచి సైనికులుగా ఈ శ్వాసంతో ముందు కొనసాగాలని యవన స్త్రీలు, యవన పురుషులు క్లబ్లమ్మటే, రెస్టారెంట్లమ్మటే, ఆ యొక్క పార్కులమ్మటే, సినిమా హాల్లమ్మటే తన జీవితాన్ని వ్యర్థపరుచుకొని నిండి జీవితాన్ని పతనం చేసుకుంటూ పాపులను పడిపోవటం అది కరెక్ట్ కాదు. దేవుడు నా యొక్క యవన స్త్రీ, యవన పురుషుడా, యవన కమ్మిన కాడిమోయి నన్ను స్వరం తెచ్చుకో, నా సువార్త ప్రకటించు, నన్ను వెంబడించు, నీతిగా జీవించు, నా ఏది యథార్థంగా ఉండు, నా మార్గం భయభక్తులు కలిగి నన్ను వెంబడించు అని చెప్పి తండ్రి ఏడుకుంటున్నాడు. కనుక ఆ పరిశుద్ధాత్మ శక్తితో, ఆ పరిశుద్ధాత్మ అలంకరణతో, ఆ వెలుగుతో నింపబడి ఆ దేవాతి దేవుని, రాజాతి రాజుని మనము ప్రకటించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో సంసోన్లాగా ఉంటాం అది కరెక్ట్ కాదు. కనుక సంసోన్ ఎంతో బలడ్డు, ఒక స్త్రీ చేతిలో పతనమైపోయినట్లు, పాపంలో కూరుకుపోయినట్లు, ఆ పాపంలో జారిపోయినట్లు మనం చూస్తున్నాం. పరిశుద్ధ పౌలైతే, శీలైతే, తిమోతైతే ఎంతో భారం కలిగి ఆ పాపం మీద జయం పొందుకొని, విజయాన్ని పొందుకొని, జయ జీతాన్ని పొందుకొని, తండ్రి సువార్తను ప్రకటించి పరిశుద్ధాత్మను పొందుకొని అనేకమైన ఆత్మల్ని ఆ యొక్క రాజ్యానికి అర్హులుగా చేసినట్లు తండ్రి సెలవిస్తున్నాడు. కనుక ఆ యొక్క పరిశుద్ధ పౌలు, శీల, తిమోతి నాకు ఇష్టాన్ని పెట్టని తండ్రి సాక్ష్యం చెప్పినట్లుగా నా ఎదుటి జీవక్రటి ఉంచబడింది, నా పరుగు పందెంలో నేను ఓపిక పరిగెత్తానని ఒక సాక్షిగా దేవుడు ముద్రేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక పరిశుద్ధ పౌలు, శీల, తిమోతిలాగా మనం మండాలని, దేవుని సువార్తలో మండాలని, దేవుళ్ళు మండాలని ఆ రీతిగా ఆత్మీయ బిడ్డలు, గుణవంతులు, జ్ఞానం కలిగిన వారు, వివేకం కలిగిన వారు నాకు కావాలి, యథార్థవంతులు, నీతిమంతులు నాకు కావాలి. ఈ భూలోకి నా సువార్తను ప్రకటించి అనేకమైన ఆత్మను సంపాదించి నా రాజ్యానికి ఆయుధపరచబడాలని, నా రాజ్యానికి అర్హులుగా చేయాలని తండ్రి కోరుకుంటున్నాడు. కనుక తండ్రి పరిశుద్ధతని మనం కలిగి, తండ్రి యందు భయభక్తులు కలిగి, నీతిగా కలిగి, నా తండ్రి అందు ఉన్న నీతిని మనం అలంకరించుకొని, ఆ నీతిని పొందుకొని, ఆ ఎలుగుతో మనం నింపబడి, పరిశుద్ధాత్మతో నింపబడి తండ్రిని సేవించే వారిగా, తండ్రికి ఇష్టమైన కుమార్తె కుమారులు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ శనివాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన.
పరిశుద్ధుడానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. జీవాధిపతినికి స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి అయ్యా సంవత్సరాన్ని మా ముందు పెట్టి మీరు మాత్రమే రూఢిగా తేటగా మాట్లాడినందుకు నీ స్తుతులు స్తోత్రాలు నాయన. జీవాధిపతి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. అయ్యా సంస్థను మీరు ఏర్పరచుకున్నారు, ఎన్నుకున్నారు, నీ శక్తినిచ్చారు, నీ బలాన్ని ఇచ్చారు. ఎంతగానో నాకు శ్రేష్టమైన కుమారుడని మీరు మాత్రమే నీ ప్రణాళికలు చొప్పున మీరు నిలబెట్టినందుకు స్తోత్రాలు నాయన. గనుక సంస్థను లోకంలో పడిపోయి పాపంలో పడిపోయి పరాశ్రీ హామకులో పడిపోయి నీ గాయాలు రేపి నేను దుఃఖపరిచి నీకు దూరం అయిపోయి ఈ లోకాశ నేత్రాశ జీవుడవ్వాల్లో ఆ జిగటిగా ఊపి నా సిగురి గొట్టలో ఆ సమస్యలు ఉన్నట్లుగా ఆ రీతికి మేము ఉండటానికి వీల్లేదు నాయన. నా తండ్రి అయ్యా నీలో పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి నీ పరిశుద్ధాత్మతో అభిషేకించబడి నీ వెలుగుతో నింపబడి నీ అంది బహు భయభక్తులు కలిగి నిన్ను సేవించేవారిగా నిన్ను స్తుతించేవారిగా బహు పాపం మీద శాపం మీద దోషం మీద ఈ లోకేశ నేత్ర జీవుడబ్బ నుంచి మేము వేరై ఒక విజయం పొందుకొని నీలో మేము మండేవారిగా లార్డ్ జీసస్ థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా మై గాడ్ జీసస్ నా తండ్రి నీ పవర్ నీ బ్లెస్సింగ్తో మేము నింపబడి నిన్నే సేవించేవారిగా నీ వైపు చూసేవారిగా నీ యొక్క రాజ్యానికి ఆయుధపడేవారిగా అనేకమైన ఆత్మను సంపాదించి నీ రాజ్యానికి అర్హులుగా చేసేవారిగా నువ్వు వచ్చే అంతవరకు కూడా నమ్మకంగా యథార్థంగా నీతిగా నీ అందరూ భయభక్తులు కలిగి నీ వల్లే జీవించేలాగా అలాంటి కుటుంబం దయచేయమని ఈ వర్తమానాన్ని ఎంతమంది బిడ్డలు తింటున్నారో వారి హృదయాలు తెరపడాలి, వారి హృదయాలు నేను అంగీకరించాలి, లోకం నుంచి వారు పూర్తిగా వేరవ్వాలి, నీకు సమీపంగా ఉండాలి, నీతిగా తీర్చిదిద్దబడాలి. ఆ రీతిగా బిడ్డలందరితో మీరు మాట్లాడి నీ నామానికి మాత్రమే ఘనత మహిమ ప్రభావం తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు నామమే జయం. యేసు నామములో సంపూర్ణ జయం కలుగును గాక, అపవాది క్రియలకు లయం కలుగును గాక. ఆమేన్. ఈ సందేశం మీకు నచ్చినట్లయితే తప్పితే ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.